వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక ఆయన పేరు బుల్లియ తాత చాలా పెద్దోడు, మస్తు చనిపోయాడు లేడులే, చాలా పెద్దోడు. చిన్నపిల్లడు ఉన్నప్పుడే ఆయన ముసలాయన బుల్లి తాత. ఒకరోజు ఆయన అడవిలోకి పనికి వెళ్ళాడు. అడవిలోకి పనికెళ్తే ఆయనకి ఒకవేళ కానీ థర్మామీటర్ పెట్టుంటే 105, 106 ఉంటుందంట జ్వరము. చనిపోయే స్థితిలోకి వచ్చాయంట, స్పృహదైపోతున్నాడు. విపరీతమైన మంచి ఎండాకాలం, మే నెల అంట. అడవిలోకి వెళ్ళాడు. అడవిలో పనికి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు, ఈయన ఒక్కడే వెళ్ళాడు సైకిల్ వేసుకొని. సైకిల్ దొక్కే ఓపిక లేదు ఆయనకి. 105 చూస్తే ఆయన అంటున్నాడు, చూసింటే ఒకవేళ 105 పైన ఉంటుంది నాకు జ్వరం అంటున్నాడు. ఆయన అనుభవించాడు. కళ్ళు తిరిగిపోతున్నాయంట. పెద్ద వయసు, 60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, 58, 60 ఉంటాయి. ఆ వయసులో ఏం చేయాలని అర్థం కాక ఎండకి ప్రభువా నువ్వేం చేస్తావు, నేను ఒంటరిగా వచ్చాను, ముసలోడిని, ఎక్కడున్నాను, నా జీవితంలో నేను ఇంటికి కూడా వెళ్ళను, ఈ అడవిలో చనిపోతే ఏ కుక్కలైనా అక్కలు తినేస్తాయనన్ను, కనీసం ఇంటికైనా చేరాలయ్యా, ఇక్కడ మందు లేదు, మాకు లేదు, హాస్పిటల్ లేదు, అడవిలో ఉన్నా అని చెప్పని అసలు పైకి చూసి ఓపిక కూడా లేదు. చెట్టు కింద కూర్చున్నాడు. అలా చేయి పెట్టి ఇలా అంటే ఒక ఏదో కొమ్మదైందంట, ఎట్లా అయితే అంత ఆకు వచ్చింది. ఏ ఆకో వచ్చే మైండ్ కూడా లేదంట. ఆకు నలుచుకొని అనుకొని నోట్లు వేసుకొని ఆ నీళ్ళు ఉంటే చెరవలో తాగేసాడంట. అరగంటలో జ్వరం తగ్గిపోయింది. చూసారా, ఎవరు లేరు, అక్కడ దిక్కు ఎవరు లేరు, దేవుడే దిక్కు అనుకున్నాడు.